of the sun. To dream, believe in strength. Now I'm the only one, only one. సో హాయ్ అండి. సో ఫైనలీ అయితే మేము హైదరాబాద్లో ఉన్న వండర్లాకి అయితే వచ్చాం. సో వండర్లా అనేది బ్యూటిఫుల్ అమ్యూజ్మెంట్ పార్క్, ఇంకా వాటర్ గేమ్స్ అనేవి చాలా ఉంటాయి. సో లోపలికి అయితే మేము వెళ్ళి, నేను ఇదే ఫస్ట్ టైము. సో లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను లోపల ఏమున్నాయి అన్నది. సో టికెట్ ఫేర్స్ ఇవన్నీ కూడా నేను టికెట్ తీసుకున్నాక ఎంత పడుతుంది ఏంటంది లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను, ఓకేనా. ఇదిగోనండి, ఇదే పార్కింగ్ స్లాట్. సో చాలా బైక్స్ అయితే ఉన్నాయి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మేము వినాయక చవితి రోజు వచ్చాం. వినాయక చవితి అయినా కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి చూడండి, మొత్తం పార్కింగ్ లాట్ ఇదంతా. సో మనకి వెహికల్ పార్కింగ్ అయితే ఫీజు తీసుకోరు. సో టికెట్ కౌంటర్ దగ్గరికి మనం వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ ఎంత ఛార్జ్ చేస్తున్నారని మేము వెళ్ళాక చెప్తాం. సో మేమైతే టికెట్స్ తీసుకున్నామండి. ఇదిగోండి టికెట్ అయితే మేమిద్దరం అడల్ట్స్ కాబట్టి అడల్ట్స్ టికెట్స్ తీసుకున్నాం. సో ఇండివిజువల్గా ఇది మీకు 1500 పడుతుంది. 3100 అయితే మాకు అయ్యింది. సో మీరు లగేజెస్ పెట్టుకోవాలంటే మీకు ఇది కనిపిస్తుంది కదా, ఒక్క నిమిషం. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది వాచ్ మోడల్లో ఉంది. ఇది టోకెన్ ఇది. సో 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం వెళ్ళేటప్పుడు అయితే మనకు రిటర్న్ 100 రూపీస్ ఇస్తారు. సో వాచ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ప్రైజెస్ అనేవి మీరు అడల్ట్ రెగ్యులర్ అయితే మీకు 1500 ఛార్జ్ చేస్తారు. సో చిల్డ్రన్ అయితే మీకు 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సీనియర్ సిటిజన్స్ అయితే 984 రూపీస్. అదే కానీ మీరు ఫాస్ట్ ట్రాక్లో అంటే ఏ క్యూ లేకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవాలంటే అది ఫాస్ట్ ట్రాక్ అంటారు. అడల్ట్కి అయితే మీకు 2600 ఛార్జ్ చేస్తారు. అదే చిల్డ్రన్కి అయితే మీకు 2100 అయితే ఛార్జ్ చేస్తారు. సో లోపలికి అయితే మనం వెళ్దాం ఏ విధంగా అనేది ముందుకు వెళ్ళి చూపిస్తాం, ఓకే. సో ఇదిగోనండి, ఇదే వండర్లా ఎంట్రన్స్. చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అండి, బ్యూటిఫుల్ ఫౌంటైన్ చూడండి, చాలా బ్యూటిఫుల్ ఫౌంటైన్. బ్లూ వాటర్ చాలా అంటే చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ ఫౌంటైన్, వాటర్ అయితే సూపర్ బ్లూ. సో ఇదిగోనండి, ఇదే ఎంట్రన్స్. సో ఇదిగోండి మేము లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ సెక్యూరిటీ చెక్. సో ఇదిగోండి, ఇది మనకి చేంజింగ్ రూమ్స్. మీరు డ్రెస్ చేంజ్ చేసుకొని వాటర్లోకి వెళ్ళాలంటే ఇక్కడే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా లాకర్ సెక్షను. సో మనం 350 రూపీస్ అయితే పే చేయాలి. 350 రూపీస్ పే చేసిన తర్వాత మనకి ఈ లాకర్ అనేది ఇది మనకు కనిపిస్తుంది కదా, ఈ వాచ్ అయితే మనకి ఇస్తారు. సో మనం వెళ్ళేటప్పుడు మనకి మళ్ళీ క్యాష్ బ్యాక్ 100 రూపీస్ తిరిగి ఇస్తా అన్నారు. సో దీన్ని స్కాన్ చేసుకోవాలి. సో స్కాన్ అయ్యింది. సో మేము ఇక్కడ పెట్టేసి లోపలికి వాటర్ గేమ్స్ తర్వాత వెళ్తాం. సో ముందుగా ఇక్కడ ఏమున్నాయని మీకు వెళ్ళి చూపిస్తాం, ఓకేనా. సో ఫుడ్ కోర్ట్స్ చాలా ఉన్నాయి. అదిగోండి, ఐ లవ్ వండర్లా. సో బ్యూటిఫుల్ వ్యూ. సో మనకు కనిపిస్తుంది డ్రాగన్ ట్రైన్లో ఉంది. సో సూపర్ బండి. సో మీకు ఫుడ్ కోర్ట్స్, కోక్స్ కానీ, తినడానికి కానీ, కార్టూన్ ఐటమ్స్ కానీ, టాయ్స్ కానీ, టెడ్డీ బేర్స్ కానీ చాలా ఉన్నాయి. ఇదిగోండి వండర్లా మ్యాప్, కంప్లీట్ గైడ్ మ్యాప్ ఇది. సో దీని టైమింగ్స్ వచ్చేసి 11 AM స్టార్ట్ అవుతాయండి. 11 AM to 7 PM. సో వాటర్ గేమ్స్ అయితే మీకు 12:30 to 5 o'clock వరకు ఉంటాయి. సో ఇదిగోనండి, డ్రాగన్ ట్రైన్లోకి అయితే మేము వెళ్తున్నాం. సో చిల్డ్రన్ బిలో 140 సెంటీమీటర్స్ అయితే నాట్ అలౌడ్. సో ఇది 10 మెంబర్స్ ఉంటేనే స్టార్ట్ చేస్తారు. సో ఫోన్స్ అయితే సెపరేట్గా మనం పే చేయాలని చెప్పారు. సో లోపలికి అయితే మనం వెళ్దాం. మినిమం 10 మెంబర్స్ ఉంటే ఇది స్టార్ట్ చేస్తారు. సో ఒకసారి మనం వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి నేను ఒకసారి వెళ్ళి వచ్చాక మీకు చెప్తాను. సో మేమైతే ఎక్కామండి. సో లోపలికి వెళ్ళి 1 minute అయితే మనకి 1 minute తిప్పేస్తా అన్నాడు. సో లోపలికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని బయటకు వచ్చి చెప్తాను. ఉండదు కానీ సో నేనైతే లోపలికి వెళ్ళాను. నిజంగా చెప్పాలంటే నాకు కళ్ళు బేర్లు కమ్మేయండి. చాలా బాగుంది. ఇదిగోండి మొత్తం కింద ఇది ఎంత ఆతృతగా దిగుతున్నారా, మాటలు లేవు, ఏమీ లేవు. చాలా బాగుంది. ఇది మీరు అనుకునేంత ట్రైన్ కాదు. సో వెరీ బ్యూటిఫుల్.
సో కింద మనకి ఇస్తున్నారు. సో అది మీకు వీడియో కావాలి అనుకుంటే అది 350 రూపీస్ పే చేయాలి, ఎక్స్ట్రా పే చేయాలి. సో మీకు సాఫ్ట్ కాపీ అయితే 150 రూపీస్ అన్నారు. సో అవసరం లేదని మేమే బయటకు వచ్చేసాం. సో 1 మినిట్ అయితే మనకి తిప్పాడండి. నాకైతే నిజంగా చెప్పాలంటే ప్రాణాలు గాలిలో కలిసిపోతే ఎవరు రాదా. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఇది డిస్కో డ్యాన్స్లా ఉంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది టెర్మైట్ ట్రైన్ అంట. సో దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి లోపలికి అయితే వెళ్ళి మీకు చెప్తాను. సో ఇదిగోనండి, ఇదే నేను ఎక్కాను. 1 మినిట్ తిప్పాడు కానీ గాల్లో ప్రాణాలు పోయాయి నావి. సో ఇదిగోనండి, ఇక్కడ రకరకాల పుట్టలు, ఇది లోపల గుహలా ఉంది. ఈ గుహలో మనకి ట్రైన్ వెళ్తుంది. సో దీన్నే టెర్మైట్ ట్రైన్ అంటారు. చూడండి, చాలా బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. సో ఇదిగోనండి, టెర్మైట్ ట్రైన్ స్టార్ట్ అయింది. సో మనం వెళ్తున్నారు. సో అలా వెళ్ళి అలా లోపలికి వెళ్ళి మెల్లిగా స్లో అయింది. సో ఇదిగోనండి, మేమైతే లోపలికి ఎక్కాం. సో టెర్మినేట్ ట్రైన్ అంటారు దీన్ని. మొత్తం చీకటేనండి, మొత్తం చీకటే. నాక్టల్ హౌస్ కి వచ్చినట్టు ఉంది. ఇదిగోండి, ఇలా వెళ్ళి ఇలా తిప్పేస్తాడు. కానీ పెద్ద రిస్క్ లేదు, ఇది సేఫ్ గా ఉంది. చాలా చాలా మీరు థ్రిల్ గా ఫీల్ అవుతారు. ఏమీ లేదనుకున్నాను కానీ ఒక చిన్న జలక్ అయితే ఇచ్చాడు, బాగానే ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది లాక్ అండి. లాక్ వేస్తే మీరు సేఫ్గా ఉంటారు. సో ఇది చిన్నపిల్లల దగ్గర నుండి చాలా ఎవరైనా ఎక్కొచ్చండి, చాలా బాగుంది. మీకు ఒక్క దగ్గర మాత్రమే చిన్న జలక్ ఉంటుంది. చూడండి, బ్యూటిఫుల్ అనకొండ, పైతాను, మీ ఇష్టం. ఇంకా హార్ట్ పేషెంట్స్ కానీ ఇంటాక్సికేటెడ్ పర్సన్స్ మాత్రం లోపలికి వెళ్ళకూడదు, నాట్ అలౌడ్. సో బ్యూటిఫుల్ టాయ్స్. సో ఇది ఒకటండి రేసింగ్. సో ఇదిగోనండి వండర్లా, బ్యూటిఫుల్ మౌంటైన్స్ లోపల ట్రైన్ ఉంది. సో ఇదిగోనండి, ఇది ఒకటి కోకో కప్స్ అంట. సో ఇదైతే మేము ఎక్కాలనే ఉంది కానీ ఇప్పుడైతే నేను ఎక్కను. సో మీకు ఇక్కడ వండర్లాలో మొత్తం ఏవేవి ఉన్నాయనేది మీకు చూపించాక ఆ వాటర్ గేమ్స్లోకి వెళ్తాను. సో బ్యూటిఫుల్. ఇది పైకి కిందకి ఎక్కుతుందండి, స్కై వీల్. సో ఇదిగోండి మనకి ఈక్వినాక్స్ మ్యూజిక్ అయితే ప్లే చేశారు. మ్యూజిక్ ప్లే చేసి అది ఎలా వెళ్తుందని మనం చూద్దాం.
ఓహో, ఇది మొత్తం డైరెక్ట్ గా కింద మాకు ఆకాశం మీద తీసుకెళ్తాడు. సో చూడండి, అది కూడా మనం ఎక్కొచ్చు, అది కూడా ఫ్రీ ఆఫ్ చార్జ్ అని. సో మీరు వచ్చే కాస్ట్ లోనే ఇవన్నీ మీకు ఫ్రీగా వెళ్ళొచ్చు, ఏది కావాలని కూడా వెళ్ళొచ్చు. సో మీకు బ్యూటిఫుల్ క్లాక్ అక్కడ కనిపిస్తుంది, 3 o'clock ఇప్పుడు అవుతుందండి. ఇదిగోండి వాటర్ లోకి అయితే వచ్చాం. వాటర్ గేమ్స్ అన్నిటిని ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇదిగోండి బ్యూటిఫుల్ వండర్లా అయితే ఓవరాల్ గా సూపర్. ఇదిగో మా వాడికి ఎత్తాడు. రోజుల తర్వాత అయితే నేను వచ్చి ఇలాంటి గేమ్స్ అయితే వచ్చి ఎంజాయ్ చేస్తున్నానండి. ఇదిగోండి మా వాడు ఎక్కాడు. కమాన్, ఇదిగోండి మా వాడు లోపలికి అయితే వచ్చాడు. మరి ఎలా వస్తాడంది చూద్దాం. సరే, సో ఇదిగోనండి మొత్తం వాటర్ పడతాయి, తీయట్లేదు. బాగున్నాయి, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు ఆడుకోవడం వరకు అందరికీ బాగానే ఉన్నాయి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, మొత్తం చిన్నపిల్లలు ఎగిరి గంతేస్తున్నారు. సో ఇది కనిపిస్తుంది కదా ఇది బ్లూది రబ్బర్ మ్యాట్. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, వాటర్ అనేది అందులోనే మీకు జనరేట్ అవుతుంది. సో ఇది రబ్బర్ మ్యాట్ ఉండడం వల్ల మనం కింద పడినా కూడా మనకి దెబ్బలు తగలకుండా ఉండడానికండి. చూడండి వ్యూ అద్భుతం. చాలా బ్యూటిఫుల్. చూడండి చాలా క్యూట్. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో ఇక్కడ ఇంకా లోపల చాలా గేమ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది కూడా బ్యూటిఫుల్ రేసింగ్ అండి. సో ఇదిగోనండి, ఇది ఫన్ రేసర్ అంటారు. సో కొంచెం అన్ని కొన్ని పర్వాలేదు, కొన్ని భయం వేస్తుంది. అయితే ఎక్కుతా అంటున్నాడు. సో ఇదిగోనండి వేవ్ పూల్కి అయితే వచ్చాం, ఫుల్ డీజే సాంగ్స్. సో మనం కూడా లోపలికి వెళ్ళి వాళ్ళతో అయితే జాయిన్ అవుదాం. సో మొత్తం సందడి అండి. అంతే, మా వాడు అస్సలు ఊపు తగ్గట్లేదు, ఎగిరి పడేస్తున్నాడు. చూడండి
చూడండి వేవ్స్ ప్రవాహం అయితే బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్. చాలా బ్యూటిఫుల్ అద్భుతంగా అందరు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. వేవ్స్ వస్తాయి కాబట్టి చాలా చాలా అంటే చాలా చాలా బాగుంది. చక్కగా అందరం స్నానం చేస్తున్నాం. బ్లూ వాటర్ వేవ్ పూల్ అంటారు. వేవ్ పూల్ వస్తున్నాయి చూడండి, ఇలాగా చక్కగా వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్తున్నాం. సో అక్కడ మీకు ఏముందని చూపిస్తాను. సో చూడండి ఎంత చక్కగా క్లియర్ వాటర్, బ్లూ వాటర్, వేవ్స్ అలా వస్తూనే ఉన్నాయి. అది స్టార్టింగ్ ఎడ్జ్ దగ్గర మీరు వెళ్తే అక్కడ వేవ్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి. ఇది చాలా మంది అయితే వినాయక చవితి అయినా కూడా చాలా మంది అయితే రావడం అయితే జరిగింది. చాలా బ్యూటిఫుల్ అండి. చూడండి ఇక్కడ మీకు ఏ టైం వేవ్స్ వస్తాయని కూడా చూపిస్తాడు. ఇక్కడ నెక్స్ట్ వేవ్ అనేది 420కి వస్తుంది. సో అయితే అసలు ఖాళీ అయితే లేదు ఈరోజు. సో విపరీతమైన జనం. సో ఇదిగోండి ఇక్కడ ఉన్న ఇవన్నీ కార్ రేసింగ్ గేమ్స్, క్రేజీ కార్స్. సో చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి స్కై వీల్ అంటే నాకు చూపించాను కదా, అదే వాటర్ రైడ్స్. రీకాయిల్ అంటే మనం ఫస్ట్ ఎక్కిందే రీకాయిల్ అంటారు. దాని తర్వాత చీకట్లో ఒక ట్రైన్ అడవిలో వెళ్ళినట్టు ఉంది కదా, అదే టెర్మినేట్ ట్రైన్. స్పేస్ జామ్ అంటే అది మనకి వీడియో తీనివ్వలేదు, కానీ అద్భుతం. ఈ మొత్తం వండర్లా మొత్తంకి అద్భుతమైనది ఏంటంటే గ్లోబల్ స్పేస్ ఆర్గనైజేషన్లోన వెళ్ళండి, మొత్తం గ్యాలక్సీ అంతా చూపిస్తారు. పైరేట్ షిప్ గ్రాండ్ ప్రిక్స్ అని మేము వెళ్ళలేదు, ఒకసారి వెళ్తాం. వెరీ బ్యూటిఫుల్ అండి. సో వెరీ బ్యూటిఫుల్ అండి. చూడండి డెఫినెట్గా అన్నీ ట్రై చేయాల్సిన గేమ్సే ఉన్నాయి ఇక్కడ. బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. సో మీరు మొబైల్స్ అయితే క్యాచ్ చేయడానికి అవ్వదు. ఇక్కడ ఒక స్ప్లాష్ అనేది ఉంది చూడండి, ఆ ఒక్క దగ్గరే మీకు ప్రమాదం, అంటే మొబైల్స్కి ప్రమాదం. చాలా బ్యూటిఫుల్. సో అదిగోనండి వాళ్ళు వెళ్తున్నారు. సో అలా వెళ్తుంది ట్రైన్, వండర్లాలోకి వెళ్ళారు. సో ఇప్పుడు ఎలా వస్తారు, చూడండి అలా వస్తారు. అది చిన్న స్ప్లాష్ ఒక్క దగ్గరేనే, అది ఒక్కడు మేనేజ్ అయితే ఏం పర్వాలేదు. చూడండి అలా తిప్పుతాడండి, అదే రీకాయిల్. అదేనండి మా వాడు ఎక్కాడు. సో వాళ్ళు అలా స్ప్లాష్ దగ్గర పోతుంది.
సో ఇదిగోండి, ఇక్కడ కూడా గేమ్స్ ఉన్నాయి. సో 1 ball 100 rupees, 3 balls 200. సో ఇదిగోనండి, ఇది ఫోటో పాయింట్. సో మీరు ఇవన్నీ ఎక్కే దగ్గర ఎక్కడ ఛార్జ్ చేయరు, కానీ మీరు స్పెషల్గా మీరు నాకు ఫోటో కావాలి కానీ వీడియో కావాలి అని అంటే ఎక్స్ట్రా ఛార్జ్ అనేది చేస్తారు. సో ఇది ఫోటో పాయింట్. ఇక్కడ మా వాడు ఎక్కి ఫోటో తీసుకుంటా అన్నాడు. సో దీనికి 6 persons కావాలండి స్పేస్ జాము. సో ప్రతిదానికి 6 members, అంటే బేస్డ్ అపాన్ ద కెపాసిటీ 6 members to 10 members అయితే లోపలికి వెళ్ళొచ్చు. మొత్తం వినాయక చవితి సంబరాలన్నీ ఈ వండర్లాలోనే ఉన్నారు చాలా జనం. సో ఇదిగోనండి బ్యూటిఫుల్ వ్యూ, చాలా అంటే చాలా చాలా బాగుంది. సో ఇదిగోండి, ఇక్కడ చిల్డ్రన్ బిలో 140 centimeters నాట్ అలౌడ్, వెయిట్ బిలో 50 kgs. సో అప్హిల్ రేసర్. సో ఇదిగోండి, 4 అయితే రెడీ అయ్యారు. సో చూద్దాం. సో ఇదిగోండి 1, 2, 3 స్టార్. సో వాటర్ గేమ్స్ అయితే మనకి 5 o'clock వరకు అండి. 5 తర్వాత మనం వాటర్ గేమ్స్లోకి వాటర్లోకి అయితే అలౌ చేయరు. బయట ఉన్న వండర్లాండ్ పార్క్ అంతా మనం తిరగచ్చు, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో మేమైతే ఇంకొన్ని లోపలికి వెళ్తాను, వెళ్ళి మీకు చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది. సో ఆ రెయిన్ డ్యాన్స్కి అయితే మేము వెతుకుతున్నామండి. బాగుందండి, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఈసారి వచ్చేటప్పుడు ట్రై చేయండి. ఓకే. సో నేనైతే బూమరాంగ్కి వెళ్ళానండి. సో బెలూన్లోకి మనం పంపించి ఇద్దరిని పంపిస్తారు. సో వెయిట్ అనేది మీరు అట్లీస్ట్ 90 kgs అనేది ఉండాలి సింగిల్ పర్సన్ వెళ్ళాలంటే. సో ఇద్దరు అయితే 170 ఉండాలి. సో ఇదిగోండి, మేము రెయిన్ డిస్కోకి అయితే వెళ్తాం. To hold the powers of the sun, to dream, believe in strength. Now I'm the only one, only one. I was an ordinary boy until I broke the rules, my life destroyed. Life destroyed. Until I woke awake, scream my mind, I shout, the ground shakes. How much can I take? My mind will break. Will it break? Can I take? Can I be your superhero? Superhero.
day, day to dream, believe you are the strength you're all. సో ఇదిగోనండి మీ లోపలికైతే వెళ్ళాం రెయిన్ డ్యాన్స్. సో నేను ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. సో మొత్తం మీకు డిస్కో లైట్స్ ఉండి మొత్తం రెయిన్ పడుతుంటది, హాయిగా గెంతడమేనే. సో నేనైతే ఒక్కడనే, నాకు డ్యాన్స్ రాదు కాబట్టి నేను బయటకు వచ్చేసాను. అది అమ్మాయిలతో అయితే అమ్మాయిలతో వెళ్తేనే అది ఎంటర్టైనింగ్ గా ఉంటది. సింగిల్ గా బ్యాచిలర్స్ సింగిల్స్ వెళ్తే అంత పెద్ద ఎంటర్టైన్మెంట్ నాకు అనిపించలేదు. అబ్బా సో చక్కగా అందరూ ఇంటికైతే వెళ్ళిపోతున్నారండి. సో 7 o'clock ఇది క్లోజ్డ్. సో ఇదే కాదు, అన్ని గేమ్స్ అయితే క్లోజ్ అవుతాయి 7 o'clockకి. సో మేమైతే మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా గ్లోబల్ స్పేస్ ఆర్గనైజేషన్కి అయితే వెళ్తామండి. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఫోన్స్ అయితే నాట్ అలౌడ్, కానీ మనం వీడియో తీయొచ్చు, కానీ అది 3D వ్యూలో మనకు చూపిస్తున్నాడు కాబట్టి నేనైతే లోపలికి వెళ్ళి మీకు చూపించలేకపోయాను. సో నేనైతే మళ్ళీ వెళ్తాను. సో బ్యూటిఫుల్. చాలా షాప్స్ ఉన్నాయి. నేను మీకు అన్నీ చెప్పాను కానీ ఒక విషయం చెప్పలేదు. సో మీకు లోపల షవర్స్ ఉంటాయి. సో మీరు లోపలికి వెళ్ళి చక్కగా మీరు వాటర్ గేమ్స్ ఇవన్నీ ఆడాక మీరు స్నానం చక్కగా చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే మీరు బయటికి వెళ్ళొచ్చు. కానీ టీషర్ట్స్ అయితే మీరు ముందే ప్లాన్ చేసుకొని తెచ్చేసేయండి. ఎందుకంటే మీకు కాటన్ టీషర్ట్స్ అయితే నాట్ అలౌడ్. మొత్తం నైలాన్ క్లాత్ కానీ సింథటిక్ క్లాత్ అయితే మీకు అలౌడ్. సో నాకు అది విషయం ముందే తెలుసు కాబట్టి ఊరికనే మళ్ళీ 250 రూపాయలు పెట్టుకుని ఇక్కడ టీషర్ట్లు కొని అది వండర్లాలో తిరగడానికి తప్పించి ఆ టీషర్ట్లు మళ్ళీ నేను వేరే స్పాట్కి వెళ్తే బాగోదు. ఇప్పుడు నేను వండర్లా టీషర్ట్ వేసుకొని రామోజీ ఫిలిం సిటీకి వెళ్తే అది అంత బాగోదు. సో అందుకని నేను తీసుకోలేదు. సో ఇక్కడ మనకి ఇండియాస్ ఫస్ట్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది 11:30 AM నుండి 7 PM సో లోపలికి వెళ్ళి దీని ఎక్స్పీరియన్స్ అనేది మీకు వెళ్ళి చూపిస్తాను. గ్లోబల్ స్పేస్ ఆర్గనైజేషన్. సో లోపల బ్యూటిఫుల్గా ఉందండి. సో సాటర్న్, సో ఇదిగోనండి లోపలికి అయితే వెళ్తున్నాం. Quantum matter transfers the process of this part of the molecule in your body recreates a mechanical representation. Your entire being will essentially be destroyed, and no more than you will regenerate itself. చూడండి, మొదట మనం వెళ్ళింది ఫస్ట్ చెక్, ఇది రెండో చెక్. ఈ తర్వాత మనం లోపలికి అయితే స్పేస్లోకి అయితే వెళ్తాం. That's about a million years as you we will have to search for achievements and 5.8% to go. And probably bring our functions onto the next map. సో ఇది
ఇదిగోండి మేము లోపలికి అయితే వెళ్తున్నాం. మొత్తం చీకటి. ఇదిగోండి ఇవన్నీ సీట్స్ అని. ఇదంతా ఆడిటోరియం లా ఉంది, మూవీ థియేటర్ లాగా. చాలా అంటే చాలా బాగుంది. అది తీయకపోతున్నాను కానీ చూడు మా వాడు గెలాక్సీకి వెళ్తున్నాడు. సో మీరు వండర్లాకి వచ్చేటప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గ్లోబల్ స్పేస్ ఆర్గనైజేషన్ అనేది. దీనికి డెఫినెట్ గా వెళ్ళండి. అద్భుతమైన ఎక్స్పీరియన్స్. నేను లోపలికి వెళ్ళాను. మొత్తం శాటర్న్స్ కానీ మొత్తం ఎంటైర్ స్పేస్ అంతా చూపిస్తున్నారు. సూపర్ ఫీలింగ్. నాకైతే ఈ వండర్లో లైవ్లోనే చూసినట్టు అనిపించింది. డ్రాగన్స్ కానీ ఆ స్పేస్ కానీ ఎంటైర్ స్పేస్ చూపిస్తారు. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. నేనైతే మాటల్లో అయితే చెప్పలేను. చాలా మంచి ఎక్స్పీరియన్స్. బ్యూటిఫుల్ పెయింటింగ్స్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్. సో మనకి టీషర్ట్స్ అయితే బయట ఇస్తున్నారండి. వండర్లా టీషర్ట్స్ 250 రూపీస్ అవుతాయి. సో నేనైతే అద్భుతం అండి. మీరు డబ్బులు కాదు కానీ ఆ స్పేస్లో మాత్రం మీరు ఇవన్నీ పక్కన పెట్టేసి స్పేస్లో మాత్రం డెఫినెట్గా వెళ్ళండి. నేను చెప్పానని కాదు కానీ మీరు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతారండి. ఎన్నిసార్లు చెప్పమన్నా కూడా నేను అదే చెప్తాను. సో ఇదంతా చిన్నపిల్లలకండి. చిన్న ట్రైన్. రష్ అయితే ఈరోజు చాలా అంటే చాలా మంది వచ్చారు. అసలు జనం అసలు కిటకిటలు ఆడుతున్నారండి. వినాయక చవితి రోజు కూడా ఇంతమంది జనం అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది క్లోజింగ్ టైం అయిపోతుంది. ఆల్మోస్ట్ 5 o'clock వరకు వాటర్ గేమ్స్ ఉంటాయి. దాని తర్వాత మీకు పార్క్ అయితే చూసుకోవచ్చు. మీకు స్నానానికి కూడా ఇక్కడ షార్స్ ఉంటాయండి. మీరు నీట్గా చక్కగా మీరు వాటర్ గేమ్స్ అయిపోయాక షారింగ్ కూడా చేసుకోవచ్చు. సో చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు స్టాఫ్ మొత్తం. సో బ్యూటిఫుల్. ఇప్పుడు టైం అయితే 5:15 అవుతుంది. సో అది ఒక్కటే వెళ్ళలేదండి. నేను అన్నీ వెళ్ళాను కానీ అది ఒక్కదానికి వెళ్ళడానికి నాకు ధైర్యం చాలలేదు. సో స్టార్టింగ్ మీరు పెద్ద ఎక్కిపోతా అని చెప్పేసి రీకాయిల్ అలాంటివి ఎక్కండి, సింపుల్ ఎక్కండి. సో నాకు స్టార్టింగ్ అది ఎక్కడం వల్ల గుండెలు భయం వేసేసి మరి నేను ఇలాంటి హైట్స్ అయితే మరి ఎక్కకూడదని చెప్పేసి ఎక్కలేదు. కానీ ఇది చాలా బ్యూటిఫుల్. మేమైతే పైకి వెళ్తున్నామండి. జైంట్ వీల్ అయితే నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అంత ధైర్యం లేదు. కానీ మీకు పైనుండి వ్యూ అయితే చూపిస్తాను. అంటే ఈ వండర్లా వ్యూ అనేది మీకు అక్కడ నుండి కనిపిస్తుంది. వావ్. సో లిఫ్ట్ బయటకైతే వచ్చాం. సో ఇదిగోండి మొత్తం వండర్లా అనేది మీకు పైన ఉన్న జైంట్ వీల్ దగ్గర నుండి కనిపిస్తుంది. చూడండి బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్. అదిగో జైంట్ వీల్ పైకి వెళ్తుంది. ఇప్పుడు మేము ఉన్నదే 11th floor అండి. ఇది చూడండి, వీడు మినిమం ఇంకొక 10 floorల పైన ఉంది జైంట్ వీల్. నేనైతే అంత సాహసం చేయలేదు. వండర్లా చుట్టుపక్కల ప్రదేశాలని బ్యూటిఫుల్ నర్సరీస్ ఉన్నాయి. అదిగోండి చక్కగా మనకు హైదరాబాద్ నీట్గా కనిపిస్తుంది.
ఇప్పుడు మేము ఉన్నది 11th ఫ్లోర్. అంతా పార్కింగ్ లాట్ అండి, వండర్లా పార్కింగ్ లాట్. ఇది మనం స్టార్టింగ్ వచ్చాం కదా, అదే ఫౌంటైన్. సో మీకు డెఫినెట్గా మీరు వండర్లా మొత్తాన్ని మొదటి విజిట్ చేసే ముందు ఇది ఒక్కసారి చూసారంటే మీకు ఎంటైర్ ఎక్కడెక్కడికి వెళ్ళాలన్నది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇదిగోండి వే పూల్ దాన్ని అంటారు. బ్యూటిఫుల్ అండి. ఇదిగోండి, ఇదే మొత్తం వండర్లా విశేషాలు. సూపర్ అండి, సూపర్. డెఫినెట్గా మస్ట్ రికమెండెడ్. నేను అందరికీ రికమెండ్ చేస్తున్నాను. చూడండి, వండర్లా మొత్తం కనిపిస్తుంది వాల్ క్లాక్ దగ్గర నుండి. వాల్ క్లాక్ అయితే మేము పైకి 11th ఫ్లోర్కి వస్తే జెయింట్ వీల్ మీరు ఎక్కాలంటే ఎక్కండి, లేకపోతే ఎక్కడ మీకు చక్కగా వండర్లాండ్ అంతా కనిపిస్తుంది. ఇదిగోనండి, ఇదే నైట్ వ్యూ. సో మళ్ళీ మేము ఆ స్పేస్ లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడు ఈరోజు మొత్తంలో 3 సార్లు వెళ్ళాం. సో ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వెళ్ళాలి అనిపిస్తుంది. మీరు ఈసారి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా అది వెళ్ళండి. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. La 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 la. ఇదిగోండి, రకరకాల బట్టలు షాపింగ్స్ అన్నీ ఉన్నాయి. సో బ్యూటిఫుల్ అండి. సో మొత్తం వండర్లా మొత్తం తిరిగేసామండి. బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా తిరగడానికి ఇంకా 3D ఇల్యూషన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి, కానీ అక్కడికి మేము వెళ్ళలేకపోయాం. సో మొత్తానికి అయితే చాలా బ్యూటిఫుల్. సో ఫైనలీ అయితే మేము నా బ్యూటిఫుల్ వాచ్ అయితే ఇచ్చాక మాకు అయితే 100 రూపాయలు అయితే రిటర్న్ అయితే ఇచ్చేశారు. సో ఇవేనండి వండర్లా విశేషాలు. సో సూపర్ అంటే సూపర్, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. టికెట్ గురించి పట్టించుకోకండి, వారంలో ఒక్కరోజైనా మనం ఎంజాయ్ చేయాలి. సో ఇలాంటి ప్లేస్లకు వస్తే మీరు ఖచ్చితంగా రిఫ్రెష్మెంట్ అయితే మీకు బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. స్పేస్లోకి అయితే నేను వెళ్ళాను, అది అయితే అద్భుతం. వండర్ల్యాండ్లో ఈ వాటర్ గేమ్స్ కూడా బాగానే ఉన్నాయి. సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. సో ఈసారి మీరు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా వండర్లా అయితే మిస్ చేయకండి. డెఫినెట్గా అందరూ వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. రకరకాల ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, రకరకాల గేమ్స్ ఉన్నాయి, వాటర్ గేమ్స్ ఉన్నాయి, బూమ్రాంగ్ గేమ్స్ ఉన్నాయి. ఇంకా ఏమున్నాయంటే మీకు అది ఉండే మీకు ట్రైన్స్ చూపించగా ట్రైన్స్ ఉన్నాయి, ఈక్వినాక్స్ అనేది అవి కూడా ఉన్నాయి. బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. సో ఈసారి మీరు వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా మీరు వండర్లా అనేది డెఫినెట్గా వచ్చి విజిట్ చేయండి. సో టైమింగ్స్ కూడా మేము మెన్షన్ చేశాను, మీకు టికెట్స్ రేట్స్ అన్నీ కూడా మీకు మెన్షన్ చేశాను. సో మీరు మిస్ అయినట్టయితే స్టార్టింగ్ వీడియోలను చూడండి. సో ఇదేనండి ఈ బ్లాగ్. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, జై హింద్ అండి.